వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మా జ్యోతిబాబులే 198వ జయంతి వేడుకలను అఖిలపక్షం బలహీన వర్గాల కుల సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ సంస్కర్త జ్యోతిబాపులే అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషి చాలా గొప్పదని కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. మన పూలే సిద్ధాంతాల వ్యతిరేకంగా వామపక్షాల నాయకులు అన్ని పార్టీల ఒక రానున్న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరి ఇంత ఘనంగా జరుపుకోవడం మరి బీసీల యొక్క ఐక్యమత్యానికి నిదర్శనం. మరి రోజులకు భయపడకుండా మరి వారు బాధలు ఎంత బెదిరించినా కూడా మరి చదువు నేర్పినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సందర్భంగా నిజానికి చాలా సంతోషాలు. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి మనము మడత శంకర్ బాబు, గాయబాగ రవీందర్, తర్వాత అట్లా చాలా మంది మాట్లాడారంటే మనిషి కానీ అదే ఉంటే మూడు పట్టుకొని ర్యాలీ స్టార్ట్ వాళ్ళ వృత్తుల వాళ్ళ వృత్తి కూడా క్షీణంలో కూడా ప్యారల్ ఉంటుంది. మండపం రాయరేషన్ పూలేయచ్చు. అందరి కోసం జనముల చెండలు పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపాపున భాగం ఎత్తాలి. ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాత వ్యవసాయం వ్యవసాయంలో ప్రోత్సాహం అందించి మరి ఉన్నత విద్యను కూడా వివిధ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి మహనీయులు మన జ్యోతిబాబు పూలే గారు. మహాత్మాని పేరు పొందినటువంటి గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త, సమాజ గురించి, సమాజం గురించి, అంతరాల గురించి ఎన్నో పద్ధతులు చేసి అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క జన్మదినం ఈ రోజు చాలా సంతోషం. యొక్క ఆదేశాలను ముందు ధన్యవాదాలు. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.